ప్రపంచ చిత్రపటంలో అన్ని విదేశాల నుంచి వ్యాపారాల నిమిత్తం ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భావించి 5,000 ఎకరాలలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాద్లో నిర్మించడం జరిగింది. అదేవిధంగా విస్తరిస్తున్న హైదరాబాదు నగరానికి ఒక మణిహారంలో ఔటర్ రింగ్ రోడ్డును 159 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 500 ఫీట్ల వెడల్పుతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడం జరిగింది. ఆనాడు భూసేకరణ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది 6,696 కోట్లు. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది 2006, 2007 సంవత్సరాలలో. ఈరోజు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారు అంటే ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ నుంచి మొదలు పెడితే యాపిల్ కంప్యూటర్స్ నుంచి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మనం ఆకర్షించగలుగుతున్నాం అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్, ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది అత్యంత ప్రామాణికంగా మారింది. అలాంటి దాన్ని ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతను టోల్ వసూలు చేయడానికి ఈగల్ ఇన్ఫ్రా కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రతిరోజు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్ను వసూలు చేసే బాధ్యతను గత 4-5 సంవత్సరాల నుంచి ఈగల్ ఇన్ఫ్రా అనే సంస్థ కట్టబెట్టి టెండర్తో సంబంధం లేకుండానే సంవత్సరం పొడిగించుకుంటూ వచ్చి అందులో పెద్ద ఎత్తున అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు పాల్పడ్డారు. కేటీఆర్ మిత్ర బృందం ఈ ఔటర్ రింగ్ రోడ్డును ఒక ఆదాయ వనరుగా పాలిచ్చే బర్రెలాగా ఉపయోగించుకొని ఈగల్ ఇన్ఫ్రా అదేవిధంగా కేటీఆర్ మిత్ర బృందం వసూలకు పాల్పడ్డారు. దీనికి ప్రధానంగా సహకరించింది మొన్నటి వరకు సిఎస్గా ఉన్న సోమేష్ కుమార్, అదేవిధంగా అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్, జయేష్ రంజన్తో కూడుకున్న ఈ బృందము ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసిరుగా మనం దిగిపోయే సమయం వచ్చింది, ఈ ఆదాయం శాశ్వతంగా మనకు ఉండదు, ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఒడిసి పట్టుకోవాలి అంటే బంగారు బాతు రోజొక గుడ్డు పెడితే బంగారు గుడ్డును తీసుకునే బదులు బాతునే కోసుకొని తిందామన్న ఆలోచన ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చింది. అందుకే వీళ్ళు ఆలోచన చేసి ప్రతి సంవత్సరమో 2 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేసే కాంట్రాక్టు, టోల్ వసూలు చేసే కాంట్రాక్ట్ ఇస్తే ప్రతి 2 సంవత్సరాలకి ఎవరికైనా సంస్థకి ఇస్తే మనకేమీ ఉపయోగం ఉండదు, ఈ నిర్మించిన సంస్థకు మాత్రమే ఉపయోగం ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి లాభదాయకం ఉంటుంది, మా కుటుంబానికి ఎలాంటి లాభం ఉండదు అని చెప్పి 30 సంవత్సరాల దీర్ఘకాలికంగా టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి వాహనం నుంచి వసూళ్లు చేసుకునే బాధ్యతను 30 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. అంటే స్పష్టంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు. ఇవాళ దేశంలోనే ఎక్కడ ఇంత విశాలమైన రోడ్డు లేదు. భారతదేశం మొత్తం మీద ఏ పట్టణానికి ఇలాంటి వెసులుబాటు లేదు. ఏ పట్టణంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు ఆనుకొని ఐటీ కంపెనీలకు, ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కనెక్టింగ్ చేసుకుంటూ ఇట్లాంటి ఎలా ఏర్పాట్లు ఎక్కడా లేవు దేశంలో. అత్యంత విలువైన 1000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు ఒక ప్రైవేట్ సంస్థకు తాకట్టు పెట్టిండు.
ఈ తాకట్టు పెట్టడానికి కారణం దీనికి వస్తున్న ఆదాయము ఈ రోజు గొప్పగా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మొన్న 7,380 కోట్ల రూపాయలు 30 సంవత్సరాలకు గాను హెచ్ఎండిఏ సంస్థకు వాళ్ళు చెల్లిస్తారు. ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులని చెప్పు తీసుకొని మూతి మీద కొట్టాలి. పెట్టుబడులు అనేది నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా టోల్ వసూలు చేసిందంటే అర్థం ఉంది. ఇది మనందరం కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టించి నిర్మించి పూర్తి చేసినాక ప్రతి సంవత్సరము 700-800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ ఔటర్ రింగ్ రోడ్డు యావరేజ్గా ప్రతి సంవత్సరం 10% ట్రాఫిక్ పెరుగుతుంది. ప్రతి తెలంగాణ నుంచి హైదరాబాద్కు రావాల్సిన వాడు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా హైదరాబాద్లోకి వచ్చే పరిస్థితులే లేవు. రెండవది, ఎక్కడ కూడా దేశంలో టోల్ ఎక్కితే ఎన్ని కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తే అంతనే చెల్లించే విధానం కూడా ఎక్కడ లేదు. ఇంత వెసులుబాటుతోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఔటర్ రింగ్ రోడ్డును యావరేజ్గా ఈ 30 సంవత్సరాలు లెక్కేస్తే ఇప్పుడున్న ఆదాయం ప్రతి సంవత్సరం 10% యావరేజ్గా పెరుగుకుంటూ ఆదాయాన్ని లెక్కేస్తే కనీసంగా 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్ల రూపాయలకు ఐఆర్బి లిమిటెడ్ అనే కంపెనీ, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టేసిండ్రు. దీని వెనకాల సోమేష్ కుమార్ మొత్తం ఈ వ్యవహారాన్ని లావాదేవీలను నడిపిండు. అరవింద్ కుమార్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టిండు. ఇవాళ 30 ఏళ్ల కోసము ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రభుత్వం దిగిపోయే ముందల ఆఖరి 6 నెలలల్లా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ నిర్ణయాలన్నిటిని కూడా సమీక్షిస్తాయి వచ్చే ప్రభుత్వాలు. ఎందుకంటే ఎన్నికల ముందు తాము రాము అధికారంలోకి అని తెలిసి ఇంత పెద్ద నిర్ణయాన్ని 30 సంవత్సరాలు ఒక ప్రైవేట్ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేయడం అనేది ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణము. కనీసంగా దీంట్లో 1000 కోట్ల పైన చేతులు మారినాయని మాకు సమాచారం అందుతుంది. దీనికి ప్రధానమైన కారణము సోమేష్ కుమార్, అరవింద్ కుమార్. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకే పూర్తి వివరాలు దీనికి సంబంధించిన ఏవైతే మీరు సర్వే చేసిండ్రో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి అసలు ఎంత వసూలైతున్నది, మీరు ఈగల్ ఇన్ఫ్రా నుంచి ప్రతి సంవత్సరం ఎంత వసూలు చేసిండ్రు, వాస్తవంగా టోల్ కలెక్షన్ ఎంత అవుతుంది, ఈగల్ ఇన్ఫ్రాతో గత 4-5 సంవత్సరాలలో జరిగిన లావాదేవీలు ఒక రకమైన కుంభకోణము. అంటే అది రీటైల్ కుంభకోణం. ఇప్పుడు హోల్సేల్ కుంభకోణం. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్కి ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్లకు తెగనమ్మేసిండ్రు. దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు. నేను ఆ సంస్థలకు అన్నిటి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 100% ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2018 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ సంస్థలకు టోల్ వసూలు చేసే బాధ్యతను అప్పచెప్పినరు, వాస్తవంగా వస్తున్న ఆదాయం ఎంత, ఆ సంస్థకు టీఆర్ఎస్కు ఉన్న లావాదేవీలు ఏంది, అదేవిధంగా ఈరోజు 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఇవాళ వసూలు చేస్తున్న ఏదైతే టోల్ ట్యాక్స్ ఉందో దాని ప్రైవేట్ సంస్థ ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి కూడా అందులో అనుమతి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు రావాలనుకున్నవాడు, తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్కు రావాలనుకున్నా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా, ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించకుండా హైదరాబాద్కు వచ్చే పరిస్థితులు లేవు. 30 సంవత్సరాలు మనల్ని దోసుకోవడానికి ఐఆర్బి సంస్థకి దోపిడీ కోసం చంద్రశేఖరరావు లైసెన్స్ ఇచ్చిండు, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. అందుకే దీనికి సంబంధించి పూర్తి వివరాలతోని విచారణ సంస్థలకు అన్నిటికి కూడా కంప్లైంట్ చేస్తాం. నేను గతంలో మీకు చెప్పిన అదానికి కట్టబెట్టబోతున్నారని, అదాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినందుకు
అదాని కంపెనీకి కట్టబెట్టకుండా ఇప్పుడు ఈ సంస్థలు ముందుకు తీసుకొచ్చారు. వాస్తవంగా వీళ్ళ ఒప్పందం జరిగింది అదాని సంస్థతోటి. నేను గతంలో ఇక్కడనే ఔటర్ రింగ్ రోడ్డును చంద్రశేఖరరావు అదానికి అమ్మబోతున్నాడని చెప్పిన మీకు అందరు గుర్తుండాలి. మీరు పాత ఒక్కసారి తిరిగే చూడండి. అదాని కుంభకోణం బయటపడ్డ తర్వాత కేసీఆర్ గారు స్టాండ్ మార్చుకున్నారు. ఇప్పుడు అదాని కుంభకోణం మీద కాంగ్రెస్ పోరాటం చేస్తుంది కాబట్టి అదానికి ఇస్తే అదానికి కేసీఆర్కు ఉన్న ఒప్పందాలు చీకటి బంధాలు బయటకు వస్తాయి. ఇది తీవ్రమైన వివాదాస్పదమైన అంశంగా మారుతుంది. కాబట్టి అందరి ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఇప్పుడు అదానికి ఇస్తే అని చెప్పి అదాని సంస్థకి ఇవ్వాల్సుకున్న ఔటర్ రింగ్ రోడ్డును ఆపేసి ఇప్పుడు ముంబై సంస్థకు తాకట్టు పెట్టిండు, కట్టబెట్టిండు చంద్రశేఖరరావు. అందుకే 2018 నుంచి ఇప్పటి వరకు ఏ సంస్థలు ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు చేసి బాధ్యతను ప్రభుత్వం అప్పచెప్పిందో అది టెండర్ల రూపంలో ఇచ్చిందా, నామినేషన్ రూపంలో ఇచ్చిందా, హెచ్ఎండిఏ అధికారులు బయట పెట్టాలి. అదేవిధంగా వీళ్ళు ఏ రకంగా మొదట్లో 10,000 కోట్లు వస్తుందన్నారు, తర్వాత 8 నుంచి 9,000 అన్నారు, తర్వాత 7 నుంచి 8,000 అన్నారు. ఈరోజు 7,380 కోట్లకు అమ్మేసినామంటున్నారు. వాస్తవంగా కళ్ళు మూసుకొని టోల్ వసూలు చేసినా 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో నిర్మించి వినియోగంలో ఉండి 15 సంవత్సరాల నుంచి దాదాపుగా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఔటర్ రింగ్ రోడ్డును ఇప్పుడు అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి? 4 నెలలైతే నువ్వు దిగిపోతావు. నువ్వే నిన్న చెప్పినావు సెప్టెంబర్ అక్టోబర్లోనే ఎన్నికలు ఉన్నాయి, ఇక ఎన్నికలకు వచ్చేసినామని. అంటే ఇంకా సరిగ్గా 4 నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగే చంద్రశేఖరరావు 30 సంవత్సరాల టోల్ గేటును ఏ విధంగా అమ్ముతాడు? కాబట్టి ఈ ఒప్పందాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండము. దీనికి సంబంధించి ఈడీ, సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ అన్ని సంస్థలకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో దీన్ని పరిశోధిస్తున్నాము, విశ్లేషిస్తున్నాము. అన్ని ఆధారాలతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తా. ప్రాథమికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేయడాన్ని 100% వ్యతిరేకిస్తుంది. ఇలాంటి ప్రభుత్వం మేము ఆ రోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ హయంలో నిర్మించిన వాటిని చంద్రశేఖరరావు తెగనమ్ముకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. 3వ పాయింట్, కాంగ్రెస్ పార్టీ అన్ని విచారణ సంస్థలకు ఈ టెండర్ల వెనకాల జరిగిన భాగోతాలు, లావాదేవీల మీద, అదేవిధంగా ఈ టెండర్ విధానాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ విచారణ సంస్థలకు పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట విచారణ దీని మీదనే చేస్తాం. సంస్థను కూడా నేను హెచ్చరిస్తున్నా. మీరేదో కేసీఆర్ కట్టబెట్టిండని మీరు అడావిడిగా అది తీసుకొని ఆయనకి ఇవ్వాల్సింది మీరు ముట్ట చెప్తే 100% మీరు జైలుకు వెళ్ళడం ఖాయం. ఈ సంస్థ యాజమాన్యాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. దీంట్లో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డును అమ్మే పెద్ద కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంస్థ యజమానులు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. సోమేష్ కుమార్ను, అరవింద్ కుమార్ను వదిలే సమస్యనే లేదు. సోమేష్ కుమార్ ఏదో ఆంధ్రప్రదేశ్కి పోయిండు, ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు. రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ఈడేదో ఈ దోపిడీ సలహాలు ఇచ్చుకుంటా కేసీఆర్ దోపిడీ బృందంలో ముఠా సభ్యుడికి ఉందామని సోమేష్ కుమార్ అనుకుంటుండేమో. సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను, అరవింద్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, జయేష్ రంజన్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ లాంటి అధికారులు తీసుకున్న నిర్ణయాలను, పాల్పడ్డ లావాదేవీలను అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది, విచారణకు ఆదేశిస్తుంది. బీజేపీ కూడా ఈ లావాదేవీల మీద స్పందించాలి. ఇంత పెద్ద ఎత్తున చంద్రశేఖరరావు అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు అమ్మేస్తుంటే ఎందుకు బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు?
బీజేపీ నాయకులకు ఔటర్ రింగ్ రోడ్డును కాపాడాల్సిన బాధ్యత లేదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణాన్ని ఎందుకు బీజేపీ వాళ్ళు మౌనంగా ఉన్నారు? అంటే అదానీకి వస్తే మీకు వచ్చినట్టే అని మౌనంగా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు ముంబై సంస్థకి ఇచ్చింది కదా, దీని వెనకాల కూడా బీజేపీ పెట్టుబడిదారులే ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. కాబట్టి తక్షణమే బీజేపీ నాయకులు ఈ ఔటర్ రింగ్ రోడ్డు తెగనమ్మే విషయంలో స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ చిత్రపటంలో అన్ని విదేశాల నుంచి వ్యాపారాల నిమిత్తం ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు భావించి 5,000 ఎకరాలలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శంషాబాదులో నిర్మించడం జరిగింది. అదేవిధంగా విస్తరిస్తున్న హైదరాబాదు నగరానికి ఒక మణిహారంలో ఔటర్ రింగ్ రోడ్డును 159 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 500 ఫీట్ల వెడల్పుతోటి అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడం జరిగింది. ఆనాడు భూసేకరణ కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి రుణాలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టింది 6,696 కోట్లు. ఈ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయడానికి ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడడానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఔటర్ రింగ్ రోడ్డును కాంగ్రెస్ పార్టీ నిర్మించింది 2006, 2007 సంవత్సరాలలో. ఈరోజు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారు అంటే ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ నుంచి మొదలు పెడితే యాపిల్ కంప్యూటర్స్ నుంచి ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. మనం ఆకర్షించగలుగుతున్నాము అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది అత్యంత ప్రామాణికంగా మారింది. అలాంటి దాన్ని ప్రభుత్వం నిర్వహించాల్సిన బాధ్యతను టోల్ వసూలు చేయడానికి ఈగల్ ఇన్ఫ్రా కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ప్రతిరోజు 2 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ ఔటర్ రింగ్ రోడ్ టోల్ను వసూలు చేసే బాధ్యతను గత 4-5 సంవత్సరాల నుంచి ఈగల్ ఇన్ఫ్రా అనే సంస్థ కట్టబెట్టి టెండర్తో సంబంధం లేకుండానే సంవత్సరం పొడిగించుకుంటూ వచ్చి అందులో పెద్ద ఎత్తున అవినీతికి రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు పాల్పడ్డారు. కేటీఆర్ మిత్ర బృందం ఈ ఔటర్ రింగ్ రోడ్డును ఒక ఆదాయ వనరుగా పాలిచ్చే బర్రెలాగా ఉపయోగించుకొని ఈగల్ ఇన్ఫ్రా అదేవిధంగా కేటీఆర్ మిత్ర బృందం వసూలకు పాల్పడ్డారు. దీనికి ప్రధానంగా సహకరించింది మొన్నటి వరకు సిఎస్గా ఉన్న సోమేష్ కుమార్, అదేవిధంగా అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్, జయేష్ రంజన్తో కూడుకున్న ఈ బృందము ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసిరుగా మనం దిగిపోయే సమయం వచ్చింది, ఈ ఆదాయం శాశ్వతంగా మనకు ఉండదు, ఈ ఆదాయాన్ని శాశ్వతంగా ఒడిసి పట్టుకోవాలి అంటే బంగారు బాతు రోజొక గుడ్డు పెడితే బంగారు గుడ్డును తీసుకునే బదులు బాతునే కోసుకొని తిందామన్న ఆలోచన ఈరోజు కేటీఆర్కు కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చింది. అందుకే వీళ్ళు ఆలోచన చేసి ప్రతి సంవత్సరమో 2 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేసే కాంట్రాక్టు, టోల్ వసూలు చేసే కాంట్రాక్ట్ ఇస్తే ప్రతి 2 సంవత్సరాలకు ఎవరికైనా సంస్థకి ఇస్తే మనకేమీ ఉపయోగం ఉండదు, ఈ నిర్మించిన సంస్థకు మాత్రమే ఉపయోగం ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వానికి లాభదాయకం ఉంటుంది, మా కుటుంబానికి ఎలాంటి లాభం ఉండదు అని చెప్పి
30 సంవత్సరాల దీర్ఘకాలికంగా టీఓటీ అంటే టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి వాహనం నుంచి వసూళ్లు చేసుకునే బాధ్యతను 30 సంవత్సరాలు ప్రైవేటు సంస్థ కట్టబెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు. అంటే స్పష్టంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు. ఇవాళ దేశంలోనే ఎక్కడ ఇంత విశాలమైన రోడ్డు లేదు. భారతదేశం మొత్తం మీద ఏ పట్టణానికి ఇలాంటి వెసులుబాటు లేదు. ఏ పట్టణంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు ఆనుకొని ఐటీ కంపెనీలకు ఫార్మా కంపెనీలకు సంబంధించిన స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి కనెక్టింగ్ చేసుకుంటూ ఇట్లాంటి ఎలా ఏర్పాట్లు ఎక్కడా లేవు దేశంలో. అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు ఒక ప్రైవేట్ సంస్థకు తాకట్టు పెట్టాడు. ఈ తాకట్టు పెట్టడానికి కారణం దీనికి వస్తున్న ఆదాయము ఈరోజు గొప్పగా చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మొన్న 7,380 కోట్ల రూపాయలు 30 సంవత్సరాలకు గాను హెచ్ఎండిఏ సంస్థకు వాళ్ళు చెల్లిస్తారు. ఇది పెద్ద ఎత్తున పెట్టుబడులని చెప్పు తీసుకొని మూతి మీద కొట్టాలి. పెట్టుబడులు అనేటి నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి ఎవరైనా పెట్టుబడులు పెట్టి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా టోల్ వసూలు చేసిందంటే అర్థం ఉంది. ఇది మనందరం కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టించి నిర్మించి పూర్తి చేసినాక ప్రతి సంవత్సరము 700-800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఈ ఔటర్ రింగ్ రోడ్డు యావరేజ్గా ప్రతి సంవత్సరం 10% ట్రాఫిక్ పెరుగుతుంది. ప్రతి తెలంగాణ నుంచి హైదరాబాద్కు రావాల్సిన వాడు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా హైదరాబాద్లోకి వచ్చే పరిస్థితులే లేవు. రెండవది, ఎక్కడ కూడా దేశంలో టోల్ ఎక్కితే ఎన్ని కిలోమీటర్లు నువ్వు ప్రయాణిస్తే అంతనే చెల్లించే విధానం కూడా ఎక్కడ లేదు. ఇంత వెసులుబాటుతోని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ఔటర్ రింగ్ రోడ్డును యావరేజ్గా ఈ 30 సంవత్సరాలు లెక్కేస్తే ఇప్పుడున్న ఆదాయం ప్రతి సంవత్సరం 10% యావరేజ్గా పెరుగుకుంటూ ఆదాయాన్ని లెక్కేస్తే కనీసంగా 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్ల రూపాయలకు ఐఆర్బి లిమిటెడ్ అనే కంపెనీ, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనే ముంబై కంపెనీకి తాకట్టు పెట్టేసిండ్రు. దీని వెనకాల సోమేష్ కుమార్ మొత్తం ఈ వ్యవహారాన్ని లావాదేవీలను నడిపిండు. అరవింద్ కుమార్ కళ్ళు మూసుకొని సంతకం పెట్టిండు. ఇవాళ 30 ఏళ్ల కోసము ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేసిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ప్రభుత్వం దిగిపోయే ముందల ఆఖరి 6 నెలలల్లా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ఈ నిర్ణయాలన్నిటిని కూడా సమీక్షిస్తాయి వచ్చే ప్రభుత్వాలు. ఎందుకంటే ఎన్నికల ముందు తాము రాము అధికారంలోకి అని తెలిసి ఇంత పెద్ద నిర్ణయాన్ని 30 సంవత్సరాలు ఒక ప్రైవేట్ సంస్థకు ఔటర్ రింగ్ రోడ్డును అమ్మేయడం అనేది ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణము. కనీసంగా దీంట్లో 1000 కోట్ల పైన చేతులు మారినాయని మాకు సమాచారం అందుతుంది. దీనికి ప్రధానమైన కారణము సోమేష్ కుమార్, అరవింద్ కుమార్. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కేటీఆర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. అందుకే పూర్తి వివరాలు దీనికి సంబంధించిన ఏవైతే మీరు సర్వే చేసిండ్రో ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి అసలు ఎంత వసూలైతున్నది, మీరు ఈగల్ ఇన్ఫ్రా నుంచి ప్రతి సంవత్సరం ఎంత వసూలు చేసిండ్రు, వాస్తవంగా టోల్ కలెక్షన్ ఎంత అవుతుంది, ఈగల్ ఇన్ఫ్రాతో గత 4-5 సంవత్సరాలలో జరిగిన లావాదేవీలు ఒక రకమైన కుంభకోణము. అంటే అది రీటైల్ కుంభకోణం. ఇప్పుడు హోల్సేల్ కుంభకోణం. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్కి ఔటర్ రింగ్ రోడ్డును 7,380 కోట్లకు తెగనమ్మేసిండ్రు. దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డును 30 సంవత్సరాలకు అమ్మేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆమోదించదు. నేను ఆ సంస్థలకు అన్నిటికి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే 100% ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 2018 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి
ఏ సంస్థలకు టోల్ వసూలు చేసే బాధ్యతను అప్పజెప్పినరు, వాస్తవంగా వస్తున్న ఆదాయం ఎంత, ఆ సంస్థకు టీఆర్ఎస్కు ఉన్న లావాదేవీలు ఏంది, అదేవిధంగా ఈరోజు 30 సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి ఇవాళ వసూలు చేస్తున్న ఏదైతే టోల్ ట్యాక్స్ ఉందో దాని ప్రైవేట్ సంస్థ ఇష్టారాజ్యంగా పెంచుకోవడానికి కూడా అందులో అనుమతి ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు రావాలనుకున్నవాడు, తెలంగాణ రాష్ట్రమే కాదు ఏ ప్రాంతం నుంచి హైదరాబాద్కు రావాలనుకున్నా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కకుండా, ఔటర్ రింగ్ రోడ్డును వినియోగించకుండా హైదరాబాద్కు వచ్చే పరిస్థితులు లేవు. 30 సంవత్సరాలు మనల్ని దోసుకోవడానికి ఐఆర్బి సంస్థకి దోపిడీ కోసం చంద్రశేఖరరావు లైసెన్స్ ఇచ్చిండు, ఔటర్ రింగ్ రోడ్డును తెగనమ్మిండు. అందుకే దీనికి సంబంధించి పూర్తి వివరాలతోని విచారణ సంస్థలకు అన్నిటికీ కూడా కంప్లైంట్ చేస్తాం. నేను గతంలో మీకు చెప్పిన అదానికి కట్టబెట్టబోతున్నారని, అదాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినందుకు అదాని కంపెనీకి కట్టబెట్టకుండా ఇప్పుడు ఈ సంస్థలు ముందుకు తీసుకొచ్చారు. వాస్తవంగా వీళ్ళ ఒప్పందం జరిగింది అదాని సంస్థతోటి. నేను గతంలో ఇక్కడనే ఔటర్ రింగ్ రోడ్డును చంద్రశేఖరరావు అదానికి అమ్మబోతున్నాడని చెప్పిన మీకు అందరు గుర్తుండాలి. మీరు పాత ఒక్కసారి తిరిగే చూడండి. అదాని కుంభకోణం బయటపడ్డ తర్వాత కేసీఆర్ గారు స్టాండ్ మార్చుకున్నారు. ఇప్పుడు అదాని కుంభకోణం మీద కాంగ్రెస్ పోరాటం చేస్తుంది కాబట్టి అదానికి ఇస్తే అదానికి కేసీఆర్కు ఉన్న ఒప్పందాలు, చీకటి బంధాలు బయటికి వస్తాయి. ఇది తీవ్రమైన వివాదాస్పదమైన అంశంగా మారుతుంది. కాబట్టి అందరి ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ఇప్పుడు అదానికి ఇస్తే అని చెప్పి అదాని సంస్థకి ఇవ్వాల్సుకున్న ఔటర్ రింగ్ రోడ్డును ఆపేసి ఇప్పుడు ముంబై సంస్థకు తాకట్టు పెట్టిండు, కట్టబెట్టిండు చంద్రశేఖరరావు. అందుకే 2018 నుంచి ఇప్పటి వరకు ఏ సంస్థలు ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు చేసి బాధ్యతను ప్రభుత్వం అప్పచెప్పిందో అది టెండర్ల రూపంలో ఇచ్చిందా, నామినేషన్ రూపంలో ఇచ్చిందా, హెచ్ఎండిఏ అధికారులు బయట పెట్టాలి. అదేవిధంగా వీళ్ళు ఏ రకంగా మొదట్లో 10,000 కోట్లు వస్తుందన్నారు, తర్వాత 8 నుంచి 9,000 అన్నారు, తర్వాత 7 నుంచి 8,000 అన్నారు. ఈరోజు 3,7,380 కోట్లకు అమ్మేసినామంటున్నారు. వాస్తవంగా కళ్ళు మూసుకొని టోల్ వసూలు చేసినా 30,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో నిర్మించి వినియోగంలో ఈ టెండర్ల వెనకాల జరిగిన భాగోతాలు, లావాదేవీల మీద, అదేవిధంగా ఈ టెండర్ విధానాల మీద కూడా కాంగ్రెస్ పార్టీ విచారణ సంస్థలకు పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట విచారణ దీని మీదనే చేస్తాం. సంస్థను కూడా నేను హెచ్చరిస్తున్నా, మీరేదో కేసీఆర్ కట్టబెట్టిండని మీరు అడావిడిగా అది తీసుకొని ఆయనకి ఇవ్వాల్సింది మీరు ముట్ట చెప్తే 100% మీరు జైలుకు వెళ్ళడం ఖాయం. ఈ సంస్థ యాజమాన్యాన్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. దీంట్లో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. దీని వెనకాల పెద్ద కుంభకోణం ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్డును అమ్మే పెద్ద కుంభకోణంలో మీరు భాగస్వాములు అవుతారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంస్థ యజమానులు కూడా ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. సోమేష్ కుమార్ను, అరవింద్ కుమార్ను వదిలే సమస్యనే లేదు. సోమేష్ కుమార్ ఏదో ఆంధ్రప్రదేశ్కి పోయిండు, ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు. రిటైర్మెంట్ తీసుకొని వచ్చి ఈడేదో ఈ దోపిడీ సలహాలు ఇచ్చుకుంటా కేసీఆర్ దోపిడీ బృందంలో ముఠా సభ్యుడికి ఉందామని సోమేష్ కుమార్ అనుకుంటుండేమో. సోమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను, అరవింద్ కుమార్ తీసుకున్న నిర్ణయాలను పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది. నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, జేఎస్ రంజన్, సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ లాంటి అధికారులు తీసుకున్న నిర్ణయాలను, పాల్పడ్డ లావాదేవీలను అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది, విచారణకు ఆదేశిస్తుంది. బీజేపీ కూడా ఈ లావాదేవీల మీద స్పందించాలి. ఇంత పెద్ద ఎత్తున చంద్రశేఖరరావు అవినీతికి పాల్పడి ప్రజల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకు అమ్మేస్తుంటే ఎందుకు బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు? బీజేపీ నాయకులకు ఔటర్ రింగ్ రోడ్డును కాపాడాల్సిన బాధ్యత లేదా? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు? అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్డు కుంభకోణాన్ని ఎందుకు బీజేపీ వాళ్ళు మౌనంగా ఉన్నారు? అంటే అదానీకి వస్తే
మీకు వచ్చినట్టే అని మౌనంగా ఉన్నారా? లేకపోతే ఇప్పుడు ముంబై సంస్థకి ఇచ్చిండ్రు కదా, దీని వెనకాల కూడా బీజేపీ పెట్టుబడిదారులే ఉన్నారా అనే అనుమానం కలుగుతుంది. కాబట్టి తక్షణమే బీజేపీ నాయకులు ఈ ఔటర్ రింగ్ రోడ్డు తెగనమ్మే విషయంలో స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ.